के मुख्यमंत्री के तौर पे चुने गए हैं, इसको लेकर के क्या कितना खुश है आप और क्या कुछ चल रहा है? रेवंत रेड्डी सीएम ఏపీ తెలంగాణ सीएम होने वाला तो डेवलपमेंट కొండారెడ్డిపల్లి गांव है तो उंगूर मंडल नारकर्नूल जिला स्वास्थ्य यहाँ तो डेवलप अच्छी किया और भी करता बोल के हम लोग सोच रहे, लोग भी गांव के लोग भी अचपेट के लोग भी डेवलप करता बोल के लोग एनकरेज कर रहे। तो रेवंत जी हमेशा से पॉलिटिकली बहुत एक्टिव रहे हैं, तो फिर उसके बारे में थोड़ा बताएंगे। और पहले जेडपीटीसी होगा, बाद में एमएलसी हो गया, तीसरे टाइम 2 टर्म से एमएलए हुआ कोड़ंगल से, तीसरे चौथा टाइम पे सिटी में एमपी हो गया, मल्काजगिरी का एमपी बन के अब फिर भी सीएम होने को। जब ये अनाउंसमेंट हुआ है सीएम का तो कितनी खुशी थी लोगों में, कितना घर पे कैसा माहौल? सब लोग अब तो सब तो अच्छा है बोल के सब डेवलप करता बोल के सब लोग सोच रहे हैं, गांव के लोग सोच रहे, हमारे लोग भी हम लोग भी हमारे लोग सीएम बन रहे बोले तो बहुत संतोष हो रहा है हम लोग को। रेवंत साहब को लीडर बनने का कैसे है उनको? చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయంలో ఇంట్రెస్ట్ లేదు, ఆయన బిజినెస్ చేసుకున్నాడు, సిటీలో ఎడ్యుకేషన్ అయిపోయినాడు, బిజినెస్ చేసుకున్నాడు. ఊర్లో కావాలని మా ఊర్లో ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ లెవెల్ గా వచ్చి ఊర్లో ఇది తగాదాలొద్దు, ఇలానే సర్పంచ్ చేసుకుంటే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన అయితే లోకల్ గా వచ్చి ఏమంటే ఇన్నాను చేసుకోండి డెవలప్ అవుతుంది, మనం కూడా అందరూ కలిసి డెవలప్ చేయొచ్చు అని అంటే మా ఆశీర్వాద్ మంచిది అన్నారు. వాళ్ళు వేరే వాళ్ళు నామినేషన్ వేస్తే మేము కూడా నామినేషన్ వేయించి తంబికి మెజారిటీతో సర్పంచ్ గెలిచాడు. 10 వార్డులు ఉంటే 10 వార్డులు కూడా మేము గెలిచాను. అప్పటి నుంచి రాజకీయంలో ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్, అరే ఊరికి చేస్తేనే డెవలప్ అవుతుంది, మండల్ కూడా డెవలప్ చేయడానికి వీలుంటుంది అని ఆ లెవెల్గా వచ్చింది ఆయనకు ఉద్దేశం. రాజకీయంలో రావాలనే ఉద్దేశం లేదు మొదటి నుంచి కూడా. తర్వాత అది అయినాక జెడ్పీటీసీ మిడ్జిల్ జెడ్పీటీసీ ఖాళీ ఉన్నది, జెడ్పీటీసీ కాంటెస్ట్ చేసిండు, ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేసిండు, గెలిచిండు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా చేసిండు, ఎమ్మెల్సీ గెలిచిండు. తర్వాత అది టర్మ్ కాకముందే కొడంగల్ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చింది తెలుగుదేశంలో. ఆ ప్రాంతంగా ఏ పార్టీలో కూడా అప్పుడు తెలుగుదేశంలో పోయిండు. తెలుగుదేశంలో పోయినాక టికెట్ ఇచ్చిండు, కొడంగల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. మూడోసారి రాజకీయ పరిస్థితులు బట్టి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ జాయిన్ అయ్యి టీసీపీ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ అయ్యిండు. అయినాక టికెట్ కొడగలిచ్చి అప్పుడు డిబీట్ అయ్యిండు. అది 4 నెలలనే మల్కాజ్గిరి ఎంపీగా కాంటెస్ట్ చేసిండు, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు. అయి మళ్ళీ ఇప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ గౌరవ వాళ్ళు లీడర్స్ ఎవరు కాంగ్రెస్ లీడర్స్ ఈయనైతే డెవలప్ చేస్తాడు వర్కర్ అని చెప్పి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చాక మళ్ళీ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిండు, కొడంగల్ నుంచి ఎమ్మెల్యే నుంచి తప్పిక మెజార్టీతో గెలిచిండు. తర్వాత అధిష్టాన వర్గం ఏం చేసింది, ఈయన వర్కరు డెవలప్ చేస్తాడు, స్టేట్ డెవలప్ అవుతుంది, అన్ని అవసరం ఉంటే సెంట్రల్ కూడా అవసరం వస్తుంది అని చెప్పి ఆయనను సీఎం గా డిక్లేర్ చేసిండ్రు ఏఐసిసి వాళ్ళు. ఆర్ఎస్ఎస్ లో ఆయన సిటీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ అది అంత అనుకూల, ఆర్ఎస్ఎస్ కు అభిమాని, ఆర్ఎస్ లో అభిమాని. ఆర్ఎస్ఎస్ కు అటాచ్డ్ అంతే, ఆర్ఎస్ఎస్ లో వర్క్ చేసింది ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అభిమాని అవుతాయి. ఈయనకు 7 అన్నదమ్ములు, వాళ్లకు 7 అన్నదమ్ములు, ఒక అమ్మాయి సిస్టర్. ఇద్దరు పెద్ద అయినాక ఎస్ఐ ఉన్నాడు, 2వ ఆయన ఇక్కడ లోకల్ భార్య సర్పంచ్, 3వ ఆయన అమ్మాయి పక్క ఊరికి ఇచ్చాం ఇక్కడనే, 4వ ఆయన తిరుపతి రెడ్డి అని బ్రదర్, 5వ ఆయన ఈయన రేవంత్ రెడ్డి ఆడి మనిషితో సిస్టర్తోని. ఇంకా ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇంకో 2 సిటీలో ఉంటారు బిజినెస్. गांव में बहुत लोग
खुशी खबर होके रात से सेलिब्रेशंस कर ले रहे हैं। वो क्यों बोले तो ये एरिया से ये पहला पर्सन है, बिकॉज सो मेनी लीडर्स आर इन अवर एरिया बट दे आर नॉट गॉट दिस अपॉर्चुनिटी टू get this post because there was so many political allegations and obligations to them. But now the ruling party has elected the person who is a dynamic person in this area, in this state, in the nation also. He is one of the dynamic person because he touches the things which are the problems of the general people, and he is politically he was very aggressive, and he is a dynamic personality. When we have students of graduation, he is a junior to me, but he was dynamic in our organizations, and he showed so many dynamism in that college level also, and he followed his things. About this village, this school is it a government school or is it sponsored by Revant Reddy? If you could This is a government school. He studied here up to 1 to 5th class. Okay. And you were his fellow batchmate or I am a friend, you are senior to me, to him. okay? And about this, what is your expectation in terms of development from? From so many days, his organization means Revant Mintra Mandali has helping the people and the students with notebooks and dress, giving to them scholarships. We are expecting that some here development in this school for building, and he promised after becoming MP, but he is not MP for this area, so he didn't able to do the development. He promised to give 20 lakhs for the building to sanction. That will should be happen. That the residential school must here. This is the interior area. So if he developed here residential school for Vangur Mandal, that will be very good for them. Hospital. Here is a hospital, sub PHC is there, sub center, but there is no building for that. So you think now he's in power, he will develop this area? Oh yes, that's his his promise for one village, so he can do it. Your name? Muralidhar Reddy. Here I am headmaster for the ZPHS Kondadpalli High School. Okay. Whatever is Okay. పేరు మీ ఊరి పేరు చెప్పేసి ఇక్కడ చిన్న ఉన్నప్పుడు ఏ క్లాస్ నుండి చదువుకున్నారు? ఓకే, నా పేరు మురళీధర్ రెడ్డి, హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ కొండారెడ్డిపల్లి, ఒంగూరు మండల్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్నారంటే గ్రామస్తులంతా మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ మేము పనిచేస్తున్నందుకు కూడా మేము 10 years నుంచి చేస్తున్నాం. తర్వాత మాది కలవకుర్తి వాస్తవ్యులమే కాబట్టి వారు చిన్నప్పటి నుంచి పరిచయం, మాకంటే జూనియర్ ఉండే కాలేజీ లెవెల్లో. తర్వాత వారు డైనమిక్ లీడర్ గా ఉండేవారు చిన్నప్పటి నుంచి, అయినా స్టూడెంట్ లీడర్ గా కూడా. ఈ రోజు వారు అంటే ఈ ప్రాంతంలో ఎంతో మంది నాయకులు, జయపాల్ రెడ్డి గారు, మహేంద్రనాథ్ గారు వారు ఉంటే కానీ ఇంత పెద్ద పదవిని వారు చేపట్టలేకపోయారు. ఈ రోజు తెలంగాణ పాలమూరు జిల్లాలో బూర్గుల రామకృష్ణారావు 1952లో అయినుండే ఒక్కరికి అవకాశం వచ్చినుండే. తర్వాత నల్లమల ప్రాంతానికి అంటే ఇంటీరియర్ ప్లేస్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ పదవి, ముఖ్యమంత్రి పదవిని పొందడం వల్ల మా ప్రాంత అభివృద్ధి జర స్పీడ్ గా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ మంది వ్యవసాయంపై, డైరీ పైన ఆధారపడి ఉంటారు. డైరీకి సంబంధించిన ఏదైనా కంపెనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవి వచ్చినట్టయితే ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు వారు ఇక్కడ చదువుకున్నారు రికార్డ్స్ ప్రకారము. చాలా సంతోషంగా ఈ రోజు విద్యార్థులు కూడా మొదటి నుంచి అంటే వారు మెజారిటీ వచ్చినాక ఇంకా వీరే అవుతారు అనే ఊహలో ఉన్నారు. అది రాత్రి సాకారమైనందుకు చాలా ఉత్సవాలు జరుపుకున్నారు.